హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై బిల్లును ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దాదాపు 2-3 గంటల సేపు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి చట్టబద్ధత విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలే కూటమి ప్రభుత్వ యొక్క అంటే అమరావతిపై లేదా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉంది, అమరావతి రైతులకు ఏ విధంగా చిత్తశుద్ధి ఉంది అనేది క్లియర్గా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత విషయంపై అమరావతి బిల్లు చర్చకు వచ్చినప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఎంపీలు రకరకాలుగా మాట్లాడవచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిథున్ రెడ్డి కూడా అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి ధోరణి వ్యవహరించింది, రైతులకు ఏ విధంగా అన్యాయం చేసింది వంటి అంశాలను వివిధ రకాలుగా ప్రస్తావిస్తూ ఆయన సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు విషయం. ఈ బిల్లుకు అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు ఎన్డీఏ పక్ష పార్టీలే కాకుండా ఇతర పార్టీలు సమాజ్వాదీ పార్టీ కానీ లేదా శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందినటువంటి వర్గం కూడా ఈ బిల్లుకు ఆమోదం అయితే మద్దతు అయితే తెలిపాయి. ఇక్కడ ఎవరు మద్దతు తెలిపారనేది సర్వత్రం దాదాపు చాలా పెద్ద ఎత్తున దీనికి మద్దతు లభించింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ కీలకమైన పరిణామం నేను చెప్పేది ఏంటంటే కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వం షాక్ అయింది. కూటమి ప్రభుత్వానికి ఇది ఊహించనటువంటి పరిణామం. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఆజంగఢ్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మేంద్ర యాదవ్, మరోవైపు ముంబై సౌత్ నుంచి ఉద్ధవ్ శివసేన వర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ అరవింద్ సావంత్, ఈ ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలా కీలకంగా పరిణమించాలి. అంటే కూటమి ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడుకు కానీ గతంలో 2014 నుంచి 19లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ అటు అమరావతి రైతులపై ఎలాంటి చిత్తశుద్ధి ఉంది అనేది పదే పదే ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే ఇద్దరు అమరావతి బిల్లుకైతే ఇవాళ మద్దతు తెలిపారు, నిస్సందేహం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ సందర్భంగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఇక్కడ కీలకంగా పరిగణించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ధర్మేంద్ర యాదవ్ సమాజ్వాదీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆజంగఢ్ లోక్సభ ఎంపీ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా అమరావతి విషయంలో అమరావతి ఎవరికైతే భూములు ఇచ్చారో ఆ అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటి, ఆ రైతులకు మీరేమైనా 4 రెట్లు ధర చెల్లించారా, ల్యాండ్ పూలింగ్ అనేది ఎవరికి లాభం, అది కేవలం పెద్దలకే లాభం కానీ రైతులకు కాదు కదా, అలాంటప్పుడు అమరావతి విషయంలో మీరు ఎందుకెంత నిరాసక్తగా లేదా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటూ ప్రశ్నిస్తూనే బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ధర్మేంద్ర యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజంగఢ్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రైతుల పక్షాన మాట్లాడుతూ అటు అమరావతికి సమర్థిస్తూనే అమరావతి బిల్లును సమర్థిస్తూనే అమరావతి రైతుల విషయంలో ఎందుకు ఇలాంటి తాత్సారం చేశారు, ఎందుకు అమరావతి రైతులకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక రెండవ ఎంపీ ముంబై సౌత్ నుంచి ఉద్ధవ్ వర్గానికి సంబంధించినటువంటి శివసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అరవింద్ సావంత్. ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా మనం పరిగణించుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన విషయాలు పదే ప్రస్తావించింది కేవలం 2 అంశాలు ప్రస్తావించారు. గతంలో అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు అప్పుడు సంభవించినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ పక్షంలో ఇప్పటి తెలుగుదేశం ఉంది, అప్పుడు ఉద్ధవ్ శివసేనగా విడిపోలేదు, శివసేన ఉంది, అన్ని పక్షాలు ఉన్నాయి. అప్పట్లో నాకు చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు పదే ప్రత్యేక హోదా గురించి నిలదీసేవారు, అడిగేవారు. ఎప్పుడు 2014లో
మరి అటువంటిది ఇప్పుడు అదే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, ఎందుకు ప్రత్యేక హోదా గురించి కనీసం ప్రశ్నించడం లేదు, కనీసం ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్కి అని అడగడం లేదు అనేది అరవింద్ సావంత్, ఉద్ధవ్ శివసేన వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ, ముంబై సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కూడా అమరావతి బిల్లును సపోర్ట్ చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా ఇది మారుతుంది. ముఖ్యంగా అదే సమయంలో రాజమండ్రి ఎంపీగా బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి విషయంని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. పురంధరేశ్వరి ప్రస్తుతం బీజేపీ ఎంపీగా రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు అమరావతి చట్టబద్ధత గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఎందుకు మీరు సరిగ్గా దీని విషయంపై మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మీతో ఉన్నటువంటి పార్టీలే అప్పుడు కూడా అడిగిన పరిస్థితి, అప్పుడు మీ బీజేపీ ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయిందని కూడా అటు పురంధరేశ్వరిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన మాటలు సంధించినటువంటి పరిస్థితి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ధర్మేంద్ర యాదవ్ ఆజంగఢ్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మరో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఆయన రైతుల గురించి ప్రస్తావించారు. రైతులకు సంబంధించిన అంశం, రైతులకు 4 రెట్లు ఇచ్చి మీరు భూములు తీసుకున్నారా, ల్యాండ్ పూలింగ్ వల్ల ఎవరికి లాభం అని మాట్లాడుతూనే అమరావతి బిల్లుకు మద్దతు ఇస్తూనే విశాఖ అంశాన్ని ప్రస్తావించారు ఆయన. వాస్తవానికి విశాఖ రాజధానిగా, ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందిన ప్రాంతం, ఒకవేళ విశాఖను రాజధానిగా చేసి ఉంటే, ప్రతిపాదించి ఉంటే, పరిగణలో తీసుకుని ఉంటే విశాఖలో అభివృద్ధికి, రాజధాని అభివృద్ధికి భూమి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇతర పనులకు అభివృద్ధి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదు, పెద్దగా అప్పులు చేయాల్సిన అవసరం అంతకంటే ఉండేది కాదు. విశాఖను రాజధానిగా చేస్తుంటే సహజ సిద్ధంగా ఉండేది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టెన్స్ సిటీను మీరు కనుక క్యాపిటల్గా అనౌన్స్ చేస్తుంటే అటు ప్రభుత్వానికి వ్యయం తగ్గేది, భూమి సేకరించాల్సిన పని ఉండేది కాదు, స్వతహాగా అభివృద్ధి చెందేది. ఆ అభివృద్ధి కూడా కృత్రిమంగా కాకుండా సహజంగా ఉండేది అనేది అక్కడ ధర్మేంద్ర యాదవ్ క్లియర్గా చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఎందుకంటే ఈయన అమరావతి బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా రైతుల అంశాన్ని, రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే, రైతులకు న్యాయం జరిగిందా లేదా అని అడుగుతూనే విశాఖ ప్రతిపాదన తీసుకొచ్చారు. విశాఖను రాజధానిగా డిక్లేర్ చేస్తుంటే సహజ సిద్ధంగా ఉండేది, బాగుండేది, ప్రభుత్వానికి ఇంత ఖర్చు ఉండేది కాదు, ఇంత భూమి సేకరించాల్సిన అవసరం వచ్చేది కాదు, ఇంత ఎత్తున అప్పులు చేయాల్సిన అగత్యం కూడా ఏర్పడేది కాదు. చాలా కీలకమైనటువంటి పరిణామాలు నిజంగానే. ఇదే అంశం జగన్ కూడా పదే ప్రస్తావించారు. గతంలో కూడా వైఎస్ జగన్ తన హయాంలో విశాఖ కనుక క్యాపిటల్గా ఉంటే పెద్దగా దీనికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది, కేవలం 10 లేదా 15,000 కోట్లు ఖర్చు చేస్తే సరిపోయేది, కేవలం కొన్ని భవనాలు చేస్తే సరిపోయేది. ఎందుకంటే విశాఖ ఇప్పటికే ఒక ఎగ్జిస్టెన్స్ డెవలప్డ్ సిటీ కాబట్టి, భూమి కూడా ప్రభుత్వ భూమి కూడా చాలా ఉంది కాబట్టి అని ఆయన గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి. ఇదే వ్యాఖ్యలను ఇవాళ అమరావతి బిల్లుకు సపోర్ట్ ఇచ్చిన సందర్భంగా అమరావతి బిల్లుకు మద్దతు ఇస్తూనే సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎంపీ ధర్మేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు పరిగణలో తీసుకోవాలి. క్లియర్గా చెప్పారాయన, విశాఖ రాజధానిగా చేస్తుంటే సహజంగా ఉండేది, భూమి ఖర్చు తక్కువ ఉండేది, భూమి సేకరణకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు, పెద్దగా ఖర్చు ఉండేది కాదు, అంతకంటే ఎక్కువగా అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఓవరాల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ ఏ మార్గాన్ని అయితే గతంలో ఎంచుకున్నారో అదే మార్గాన్ని అనుసరిస్తూ ఇవాళ అమరావతి బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి ఎంపీలే మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకరు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఆజంగఢ్ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అయితే, రెండవది శివసేన ఉద్ధవ్ వర్గానికి సంబంధించినటువంటి ముంబై సౌత్ ఎంపీ అరవింద్ సావంత్ ఇద్దరు కీలకంగా మద్దతు ఇస్తూనే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ధర్మేంద్ర యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు, విశాఖ రాజధానిగా ఉంటే పరిస్థితి బాగుండేదేమో, ప్రభుత్వానికి అంతగా వ్యయం ఉండేది కాదేమో, అంతగా అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో అంటూనే సహజంగా కనిపించేది విశాఖ రాజధాని అంటే అని ఆయన చెప్పిన పరిస్థితిని, ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని ఇక్కడ చాలా కీలకంగా ఒక చర్చకు దారితీసే సరికొత్త అంశంగా మారుతోందని చెప్పాల్సి ఉంటుంది.